ఆదివారం కదా, స్పెషల్ కదా. మీరందరూ ఏమనుకున్నారో కామెంట్లో పెట్టండి. ఏమనుకున్నాం మనం, మేమేమనుకోవాలో అర్థం కావట్లేదండి. ఏమనుకున్నా చికెన్ వండు అబ్బాయి, ఏమనుకుంటా ఈరోజు చేసుకున్నాం చికెన్ అన్న బిర్యానీ అయితే. అవును, మా బిర్యానీ చేసుకొని చాలా సంక్రాంతి అప్పుడు చేసుకున్నాం, ఇంతవరకు చేయలే. బాస్మతి ట్రై చేయి మా బిర్యానీని. ఎప్పుడు వండలేదుగా, వండి ఈసారి చూద్దాం ఎలా వండిద్దో బాస్మతితో బిర్యానీ. సరే ట్రై చేద్దాం. బిర్యానీ విత్ చికెన్ చేద్దామా? సరే, బిర్యానీ విత్ చికెన్ బిర్యానీ. బాస్మతి రైస్ కావాల్సిన బాస్మతి రైస్ మనము వండుకునే ముందులో గంట ముందు నానబెట్టుకోవాలి. వాటికి కావాల్సినవి ఇదే చెప్తాను. జీడిపప్పు, పలవా దినుసులు, యాలక్కాయలు, చెక్క, లవంగా, గజపత్తి ఆకు, సోంపు, ఎందుకంటే ఒంటికి మంచిది. పెద్దలపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు, క్యారెట్, పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పలావుకి కావాల్సింది పుదీనాకు అండి. నెయ్యి వేసి కూడా చేసుకోవచ్చు, కానీ మా కాడ నెయ్యి లేదు కాబట్టి ఆయిల్ వేసి చేస్తున్నాను. చాలండి ఆయిల్, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ తినకూడదు కాబట్టి తగ్గించేస్తున్నాను ఆయిల్. జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఫ్రైలు కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఉప్పు వేసుకుంటే తొందరగా ఫ్రై అవుద్ది. కొంచెం లెగ్ పీస్లు 2 వేసుకొచ్చాడండి అబ్బాయి. వాళ్ళ ఆయనకు లెగ్ పీస్ కావాలని పక్కన తీసి పెట్టుకోవాలండి. యాలక్కాయలు కాయలు వేసేసుకోవాలి. సోంపు దేనికంటే అరుగుదల బాగా అయింది. పలవల దినుసులు అన్నీ, టమాటాలు, క్యారెట్లు, పచ్చిమిర్చి, కూడదన్నీ పసుపు వేస్తున్నా లైట్గా. కలర్ వేసుకుంటే హెల్త్కి మంచిది కాదు కండి, అందుకని పసుపు వేస్తున్నాను. బీన్స్ అవి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మా దగ్గర పైలేవు, ఉన్నట్టు వేస్తున్నాం. ఉప్పు మన రుచి తగ్గట్టు ఉప్పు. ఉప్పు చాలా తర్వాత వేసుకోవచ్చు, ముందుగా వేసేసుకున్నాం ఎక్కువ ఉప్పు కొంచెం వేసి. రెండు లోటన్నర నీళ్ళు పోసుకోవాలండి. నేను లోటా బియ్యం వేసుకున్నాను, 2 లోటన్నర నీళ్ళు పోసుకుంటున్నాను. అది
నీళ్ళు పోసి నాకు వేసుకోవాలి. ఇలాగే ఖాళీ మూతలు తెస్తున్నారా, ఉడుకునే లేదు అనుకుంటా డౌట్. నాకు కొంచెం అలవాటు వేడి అని తీసేస్తాం మూతలు. బాస్మతి రైస్ ఇప్పుడు దాంట్లో వేసుకోవాలి. ఇదంతా నీరంతా ఉడికేసినాక మన బిర్యానీ తయారయ్యేట్టు మళ్ళీ తర్వాత ఉడికినాక చూపిస్తా. ఆ బియ్యం తునిగిపోతాయి, నానబెట్టి ఉన్నాయి కదా, తునుగుతాయి. ఎక్కువ వట్ట చేసేసి కత్తి కొద్దిగా ఉడకనిచ్చేసి మనం సిమ్లో పెట్టేసేసుకోవాలి. ఒక్క 5 నిమిషాలు అట్ట ఉడికితే తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. నా స్టైల్లో చేసే బిర్యానీ ఉంది కదా. ఇప్పుడు మనం 2 నిమిషాల్లో సిమ్లో పెట్టేసుకోవాలి. ఇక అన్నం ఉడికిద్ది. అదిగండి, చిన్నగా తిప్పుకోవాలి. వాసన వస్తుందండి. ఇలా మీ సండే రోజు మీరు ఏం వండుకున్నారో నాకు కామెంట్లో పెట్టండి. మేమైతే బిర్యానీ చికెన్ వండుకున్నాం. ఇంకా మనం సిమ్లో పెట్టేసుకోవాలి. పైన సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఉడికిద్ది. రైస్ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం ఇందాక వేయించి పెట్టిన ఇక్కడైతే వేడి వేడి బిర్యానీ అండ్ చికెన్ చేయమా. వేడి వేడి చికెన్, తర్వాత ఉండాలి కదా పెరుగు చట్నీ చలవ చేసుకోవడానికి, అండ్ కట్ చేసిన నిమ్మకాయ బద్ద, ఆనియన్స్ ఒక్కొక్క ప్లేట్లో ఉన్నాయి. మనది గిన్నెలోని బిర్యానీ. కాలిపోతుందండి. ఎలా ఉంది బిర్యానీ? సూపర్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుందండి. బాస్మతి రైస్ మేము ఇప్పుడే ఫస్ట్ టైం చేసుకుంటాం. బాగా కుదిరింది అయితే వాటికి.
ఇంకా మా ఫ్రెండ్స్ పెడతాను. కాలిపోతుంది వాళ్ళ పెట్టి వాళ్ళని అన్నమేగా. ఎందుకండి మీదిగా నేనే తింటున్నాను.